ఉదయాన్నే భారత్తో నిండిన బస్సు గ్రామంలోకి వస్తుంది. ఒకరి తర్వాత ఒకరు అందరూ బస్సు దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ గజోదర్, తన భార్య మమత, తన చెల్లెలు పాయల్, ఇంకా తన తల్లిదండ్రులు బస్సులోనే కూర్చుంటారు. మనం ఈ బస్సులోనే ఉండిపోతామా? నేను మా అత్తగారిల్లు చూడాలి. అప్పుడు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏమీ మాట్లాడకుండా ఉంటారు. మీరందరూ ఎందుకు మాట్లాడడం లేదు? నేను అత్తగారిల్లు చూడాలి. మీరంతా ఏం మాట్లాడకుండా ఉన్నారు? వదినా, ఈ బస్సే మీ అత్తగారిల్లు. ఆ మాట విన్న వెంటనే మమతా కాళ్ల కింద భూమి బద్దలైనంత పనవుతుంది. అసలు మమతా వాళ్ళ అత్తగారు ఇంటి వాళ్ళకి బస్సు ఉన్నప్పుడు ఇల్లెందుకు లేదు? వాళ్ళు జీవితమంతా ఆ బస్సులోనే ఉంటారా? అసలేం జరిగింది? ఇది తెలుసుకోవడానికి మనం కథలోకి వెనక్కి వెళ్లాల్సిందే. గజోదర్ ఒక గ్రామంలో వాళ్ల అమ్మ, నాన్న ఇంకా తన చెల్లెలు పాయల్తో కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. అతను ఒక బస్ డ్రైవర్. రండి రాంపూర్ వాళ్ళు, రండి, త్వరగా రండి, త్వరగా రండి రాంపూర్ వాళ్ళు, త్వరగా రండి, త్వరగా వెళ్ళిపోదాం. రాంపూర్కి వస్తావా? బాబాయ్, నీకేమన్నా చెవుడా? గొంతు చించుకొని తరుస్తున్నాను రాంపూర్కి రండి అని. నువ్వు డ్రైవర్వి, మంచిగా మాట్లాడడం తెలీదా? నేను జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికే అడిగాను. రండి, త్వరగా వచ్చి ఎక్కండి, బస్సు నిండిపోయింది. ఏం బతుకు ఏంటో, 2 డ్యూటీలు చేయాల్సి వస్తుంది. బస్సు స్టార్ట్ అవుతుంది. కాసేపట్లో అతను వాళ్ళ గ్రామం రాంపూర్కి చేరుకుంటాడు. దిగండి, రాంపూర్ వచ్చేసింది. తర్వాత అందరూ బస్సు దిగుతారు. గజోదర్ కూడా అతని బస్సుని అతని గుడిసె పక్కనే పెట్టేసి ఇంటి లోపలికెళ్తాడు. లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక పంతులు ఉంటాడు. అరే పంతులు గారు, మేము ఎలాంటి పూజ చేయించుకోవాలనుకోవడం లేదు. మీరిక్కడెందుకున్నారు? గజోదర్ బాబు, నేను పూజ కోసం రాలేదు. నీకోసం ఒక సంబంధం తీసుకుని వచ్చాను. నువ్వు ఒక మంచి బస్సు డ్రైవర్ అయ్యావు కాబట్టి నువ్వు త్వరగా పెళ్లి చేసుకో. ఇంకా మీ చెల్లెలి పెళ్లి కూడా చేయాలి కదా. పంతులు గారు, నేను ఈ బస్సుని కిరాయికి తీసుకుని నడుపుతున్నాను. నేను ఓనర్ని కాదు. మీకన్నా పేదవాళ్లున్నారు ఈ గ్రామంలో. మేమిద్దరం బ్రతికున్నప్పుడే మీరిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటే చూడాలనుందే. అమ్మా నాన్న, మీరిలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీ మాటలు ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ సరే పంతులు గారు, రేపు వెళ్దాము మనం అమ్మాయిని చూడటానికి, సరేనా? సరే గజోదార్, నువ్వైతే ఇప్పుడు గుర్రం ఎక్కావు. ఇప్పుడు రాత్రి అయింది కాబట్టి రేపే వెళ్దాము. పంతులు గారు, నేను డ్రైవర్ని. నాకు ఎప్పుడు సమయం దొరుకుతుందో నాకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడే వెళ్దాము అమ్మాయిని చూడ్డానికి. గజోదర్ త్వరగా ఇంట్లో అందర్నీ తయారు చేసి అమ్మాయిని చూడ్డానికెళ్తాడు. ఇద్దరూ పెళ్లి కుటుంబాలకి ఒకరికొకరు నచ్చుతారు. వాళ్ల పెళ్లి నిశ్చయమవుతుంది. కొన్ని రోజుల తర్వాత గజోదర్ పెళ్లి విషయం గ్రామమంతా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే గ్రామంలో ఒక ప్రధాని ఉండేవాడు. అతను అతని మాన్యాతో ఇలా అంటాడు. మునియా, నేను విన్నాను రేపు గజోదర్ పెళ్లి భారత్ జరగబోతుందట. ప్రధాని గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? పాపం, అతను మీ ఇంటికి వచ్చి పెళ్లి కార్డు కూడా ఇచ్చి వెళ్ళాడు. వెళ్ళాలి కదా. పెళ్లి కానప్పుడు మనం భారత్కి వెళ్ళి చేసేదేముంది? నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? 5 సంవత్సరాల క్రితం గజోదర్ నా దగ్గర 5 లక్షల అప్పు తీసుకున్నాడు. వాళ్ళ అమ్మకి ఒంట్లో బాలేదని. అతను ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా తిరిగివ్వలేదు. ఇప్పుడు అతను బస్సు డ్రైవర్ అయ్యాడు. పెళ్లి కూడా ఖాయమైంది. అంటే అతని దగ్గర చాలా డబ్బులు ఉండాలి కదా. అందుకే పెళ్లి కన్నా ముందే మనం అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి. పెళ్లి తర్వాత అతను డబ్బులు మనకు ఇవ్వకపోవచ్చు. ప్రధాని గారు, కాగితంలో ఏమి రాసి ఉంది అంటే అతను సమయానికి డబ్బులు ఇవ్వలేకపోతే అతని భూమి ఇంకా ఇల్లును కూడా పేర్లు మార్చుకోవచ్చు. ఇంకా సమయం దాటిపోతుంది కాబట్టి మనం వెళ్ళి ఆ పని చేసేద్దాం. ఇవాళ సాయంత్రం నేను నీతో పాటు వాళ్ళ ఇంటికి వస్తాను. అతను డబ్బులు ఇస్తే సరాసరి, లేకపోతే అతని ఇల్లు పొలం మనం రాసేసుకుందాం. సాయంత్రం గజోదర్ బస్సు నడిపి ఇంటికి వచ్చిన వెంటనే ప్రధాని ఇంకా మునియా వాళ్ళ ఇంటికొస్తారు. చూడు గజోదర్, ఇప్పటివరకు నేను ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఇవాళ్లతో మనం మాట్లాడుకున్న కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది. నువ్విప్పుడు డబ్బులు మాకిస్తే సరే, లేకపోతే నీ ఇల్లు ఇంకా పొలం నా పేరు మీదకి వచ్చేస్తుంది, సరేనా? చూడండి ప్రధాని గారు, అన్ని డబ్బులు నేను ఒకేసారి ఇవ్వలేను. 6 నెలల క్రితమే నేను బస్సు డ్రైవర్ అయ్యాను. నేను మెల్లిమెల్లిగా ఈ పెళ్లి తర్వాత మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కానీ కాగితంలో అయితే ఇవాల్టి వరకే సమయం ఉంది. ఇస్తే డబ్బులు ఇవ్వు, లేకపోతే ఇల్లు ఖాళీ చేయి. ప్రధాని గారు, మన గ్రామంలో అందరం ఒకే కుటుంబంలో ఉంటున్నాము. కనీసం అలానే ఆలోచించండి. కుటుంబం అనుకున్నాను కాబట్టే ఇన్ని రోజులు ఆలోచించి మిమ్మల్ని ఏమీ అనలేదు. కానీ చట్టం లాంటిది కూడా ఒకటి ఉంటుంది కదా. డబ్బులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోండి. ఇంకో విషయం, 2 గంటల సమయం ఇస్తున్నాం. ఆ సమయంలో ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఖాళీ చేయండి. అలా చెప్పి ప్రధాని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గజోదర్ కుటుంబం అంతా కంగారు పడుతుంటుంది. అన్నయ్య, రేపే మీ పెళ్లి. వీళ్ళు మన ఇల్లు లాగేసుకుంటే రేపు నీ పెళ్లి కూడా ఆగిపోతుంది. అలానే జరుగుతుంది కూడా. 2 గంటల తర్వాత ప్రధాని మనుషులొచ్చి గజోదర్ కుటుంబాన్ని మొత్తం సామాన్లతో బయటపడేస్తారు.
ఇంకా గజోదర్ కుటుంబం మొత్తం వాళ్ల సామాను తీసుకుని బస్సు ఎక్కుతారు. మరుసటి రోజు వాళ్ళు అదే బస్సులో కూర్చుని భారత్ తీసుకుని వెళ్లి మండపానికి వెళ్తారు. ఇంకా అందులోనే తిరిగి కూడా వస్తారు. ఇంకా ఇప్పుడు మన కథని కాస్త వర్తమానానికి తీసుకునొద్దాం. అచ్చా, అదన్నమాట విషయం. ఇప్పుడు మీరంతా నా కుటుంబ సభ్యులు కాబట్టి నేను కూడా మీతో ఉంటా. ఇంకా వాళ్ళందరూ కలిసి అదే బస్సులో ఉంటారు. మరుసటి రోజు, ఈ బస్సు నాది కాదు, కేవలం నేను డ్రైవర్ని మాత్రమే. లేకపోతే మా యజమాని దీన్ని లాగేసుకుంటాడు. మీరీ బస్సుని తీసుకుని వెళ్ళండి, మేము అడవిలో ఉంటాం. కోడలా, నువ్వు చాలా మంచిదానివి. నీ ప్లేస్లో ఇంకొకళ్ళుంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేవారు. హా వదినా, మీరు నిజంగా చాలా మంచివారు. గజోదర్ పగలంతా బస్సు నడుపుతాడు. సాయంత్రమైన వెంటనే ఆ బస్సును తీసుకుని